బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా హెల్తీగా హై ప్రోటీన్ మల్టీదాల్ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పుని, 1 కప్పు పెసరగుళ్ళని, 1 కప్పు కందిపప్పుని, 1 కప్పు ఎర్ర కందిపప్పుని, మసూర్ దాల్ అంటారు కదా ఆ కందిపప్పుని, 1 కప్పు మినపగుళ్ళని, అలాగే 1 కప్పు సగ్గు బియ్యాన్ని, 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీకు ఒకవేళ బియ్యం వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో జొన్నల్ని కానీ లేదంటే రాగులను కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని, 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 6 నుంచి 8 గంటల సేపు నానపెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చక్కగా నానిపోతాయి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే 2 పచ్చిమిర్చిని, 1 ఇంచి అల్లం ముక్కని, 1 టీ స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకుంటూ పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని చక్కగా మీరు పులియబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే దోశ వేసేసుకోవచ్చు. దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని వేడి చేసుకొని కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా దోశను వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం స్పైసీగా తినడం కోసం వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే దీని మీద కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఇది పప్పుల దోశ కాబట్టి రెండో వైపు కూడా కాల్చుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 వైపులు కూడా చక్కగా దోశ కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ రంగులో కానీ రుచిలో కానీ అస్సలు తగ్గదు, చాలా రుచిగా ఉంటుంది. అలాగే పెద్ద వీడియోలో నేను చట్నీ రెసిపీని కూడా చూపించాను. మీలో ఎవరైనా చట్నీ రెసిపీ కూడా కావాలి అనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేశారంటే మీకు చక్కగా లాంగ్ వీడియో ఓపెన్ అయిపోతుంది. అందులో ఇంకా డీటెయిల్ రెసిపీతో పాటుగా చట్నీ రెసిపీ కూడా ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల దోశ, ఇడ్లీ అలాగే చట్నీ రెసిపీస్ ఉన్నాయి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.